ఈరోజు గంభీరరావుపేటకు సంబంధించి మా పెద్దలు మృత్యుంజయ గారికి మేము మా ఆది శ్రీనివాస్ గారు, వేణుగోపాల్ గారు, నరేందర్ రెడ్డి, శ్రవణ్, మరి కుమారస్వామి గారు, మా ఆ రోజు యువజన కాంగ్రెస్, ఈరోజు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ గారు, నర్సయ్య గారు, అదేవిధంగా వెంకటరెడ్డి గారు, భూమేష్ గారితో పాటు మేమందరం కూడా ఈరోజు ఒక ప్రైవేట్ ప్రోగ్రాంకి వచ్చినాం. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మేము 15 సీట్లు గెలుచుకోవాలనే ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని గత 3.5 నెలల నుంచి ప్రభుత్వ పరిపాలనలో ఈ రాష్ట్ర ప్రజలకు మేము అందించిన సంక్షేమ పథకాలను ఆధారంగా రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 5 న్యాయ్ 5 గ్యారంటీలు కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏం చేయబోతామని ప్రజలకు మేనిఫెస్టో పరంగా పెట్టి ముందుకెళ్తా ఉన్నాం. మా పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి నేతృత్వంలో ఈరోజు జరుగుతూ ఉన్న ఎన్నికల్లో మేము చెప్పినట్టు 6 గ్యారంటీలకు సంబంధించిన దాంట్లో ఉన్న 13 అంశాలకు సంబంధించి ప్రధానమైన 4 గ్యారంటీలను అమల్లోకి తీసుకొచ్చినాం. గతిలేని ఆర్థిక పరిస్థితిని సృష్టించిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఆలోచనను, విధానాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక దారిలో పెట్టే కార్యక్రమాన్ని, ఒక కార్యాచరణ తీసుకొని ఎక్కువ స్థాయిలో అప్పులు చేయకుండా ఉన్న వనరులతో మేము 6 గ్యారంటీలను అమలు చేయాలనే ఒక ప్రధానమైన లక్ష్యంతో ముందుకు పోతా ఉన్న తరుణంలో ఈరోజు యావత్ రాష్ట్ర ప్రజలకి, ప్రత్యేకంగా కరీంనగర్ పార్లమెంటుకు సంబంధించిన నియోజకవర్గ ప్రజలందరికీ మేము మనవి చేస్తూ ఉన్నాం. ఉచిత మహిళా సోదరిమణులకు బస్సు ప్రయాణాన్ని ఇదే కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో లక్షలాది మంది మహిళా సోదరిమణులు మేము ప్రవేశపెట్టిన బస్సు ప్రయాణం ఉచితంగా మహిళా సోదరిమణులకు ఉపయోగించుకొని ఉన్నారు. ఈ 4 నెలల కాలంలో లక్షలాది మంది వారి వారి అవసరాల గురించి ఎటు ప్రయాణం చేసినా వారికి ఉచితమైన బస్సు ప్రయాణం కలిగించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని వారు తప్పకుండా ఆలోచన చేసి ఓటేస్తారు. మనం ఈ ఉదాహరణకు చూస్తే ఇదే గంభీరరావుపేటలో మహిళా సోదరులని మేము కోరుతా ఉన్నాం. ఇదే సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న, శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న కేటీఆర్ గారిని నేరుగా అడుగుతా ఉన్నాం. మీ నియోజకవర్గంలో ప్రయాణం చేసిన మహిళా సోదరులను నేరుగా పోయి అడగండి. వారికి ఈరోజు ఈ ఉచిత బస్సు ప్రయాణం లాభదాయకంగా ఉందా లేదా అని అడిగి మాట్లాడాలా. అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయల మేరకు అందరికీ అందుబాటులో తీసుకొచ్చి ఈరోజు పేద ప్రజానికానికి
ఉచితంగా వైద్య సదుపాయాన్ని కలిగించే కార్యక్రమం ప్రతి గ్రామంలో ఒకరో ఇద్దరో ముగ్గురో దీన్ని ఉపయోగించుకున్నారు. మేము మీ టిఆర్ఎస్ నాయకులను కానీ ఇక్కడ ఉన్న బీజేపీ వారందరికీ కూడా మేము అమలు చేస్తూ ఉన్న పథకాలు 500 రూపాయలకే సిలిండర్ని మీ ఇళ్ళలో కూడా వస్తున్నాయా లేదా ఒకసారి చెప్పమంటా ఉన్నాం. 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సంబంధించి 0 బిల్లు ప్రతి ఇంట్లో వస్తూ ఉన్నాయా లేదా బేరీజు చేసుకోమని ప్రజలను కోరుతా ఉన్నాం. మరొక అంశాన్ని కూడా ప్రజల వద్దకు ఎత్తాం. మేము చెప్పిన ప్రధానమైన అంశం, ఎవరికైతే ఇల్లు లేని నిరుపేద ఉన్నాడో ఆ నిరుపేదకు సంబంధించి 5 లక్షల రూపాయలతో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లులు మొదటి దఫలో ఫస్ట్ ఫేజ్లో 3,500 ఇల్లులు ఇచ్చేదానికి శాంక్షన్ చేపట్టడం. ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ తర్వాత మరి లబ్ధిదారులకు ఎంపిక చేయటం జరుగుతుంది. దానికి ఒక ప్రక్రియ చేపట్టి అసలు సిసలైన పేదవాడికి, ఇల్లు లేని నిరుపేదకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వ యంత్రాంగం చేపట్టడం జరుగుతుంది. చేస్తూ ఉన్న తరుణంలో కానీ టీఆర్ఎస్ల గురించి ఇంకా ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తలేనని అడుగుతూ ఉన్నారు. వారికి నువ్వు సూటిగా మేము ఒకటి ప్రశ్నిస్తూ ఉన్నాం. వారు 2018లో ఎన్నికలైన తర్వాత దాదాపు 40 రోజుల తర్వాత కాబడ్డ శాసనసభ్యులు ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. 40 రోజులు ప్రమాణ స్వీకారోత్సవానికే జరిగింది. ప్రభుత్వ యంత్రాంగమే మొదలుగాలి. అప్పటికి మేము ప్రభుత్వం 7వ తారీఖు నాడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే 9వ తారీఖు నాడు మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను, ఈ 6 గ్యారెంటీలో ప్రధానమైన అంశాలని అమల్లోకి తీసుకొచ్చే కార్యక్రమం తీసుకెళ్ళినాం. ప్రజలందరూ గమనించాలని కోరుతా ఉన్నాం.